వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. ఏలూరు జిల్లా భీమడోల్లోని అతి పురాతన చారిత్రక విశిష్టత కలిగిన శ్రీ పార్వతీ సమేత భీమేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం నుంచి మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయని ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఉత్సవాల బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ నెల 15న శివరాత్రి నుంచి ప్రతిరోజు విశేష పూజలు, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. మార్చి 8న అన్న సమారాధనతో వేడుకలు ముగుస్తాయని ఆలయ ఉత్సవ అభివృద్ధి కమిటీ చైర్మన్ కనుమూరి లీలాకృష్ణ తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. సుమారు 1200 సంవత్సరాల చరిత్ర కలిగిన మన భీమడోలు శ్రీ పార్వతీ సమేత భీమేశ్వర స్వామివారి సన్నిధానంలో ఈ సంవత్సరం 2026 సంవత్సరం మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయండి. ఇది 15/2/2026 అనగా ఆదివారం రేపటి నుంచి 5 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలందరూ ప్రజలందరూ భక్తులందరూ కూడా అశేషంగా విచ్చేసి వీటిని జయప్రదం కావాల్సిందిగా కోరుకుంటున్నామండి. అలాగే రేపు సాయంత్రం జరిగే లింగోద్భవ అభిషేకానికి కూడా అందరూ విరివిగా తరలి వచ్చి వారి స్వామివారిని దర్శించుకుని వారి కృపా కటాక్షములు పొందాల్సిందిగా కోరుచున్నామండి. మహానదానం కూడా మనం పెడుతున్న ఈ సంవత్సరం ఈ కనుమూరి లీలాకృష్ణ గారు చైర్మన్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలకి అందరూ రావాల్సిందిగా కమిటీ వారి తరఫున కోరుకుంటున్నామండి. ఓం నమో పార్వతీ సమేత భీమేశ్వర స్వామి మహా. మన భీమడోలు గ్రామంలో 1200 సంవత్సరాల క్రితం ఏం చేసిన ఈ పార్వతీ సమేత భీమేశ్వర స్వామి ఆలయం చాలా ప్రశస్తమైంది. ఈ ఆలయానికి బ్రహ్మసూత్రం ఒకటి ఉంది. ఈ ఆలయంలో మొక్కుకున్న మొక్కులు తప్పనిసరిగా నెరవేరుతాయి. సంతానం లేని వారికి కానీ, పిల్లలు కాని వారికి కానీ ఇటువంటి కార్యక్రమాలు ఏవైతే మొక్కున్నామో ఆ కార్యక్రమాలు తప్పనిసరిగా నెరవేరి ఆ స్వామివారు దయ వల్ల అన్ని కోరికలు నెరవేరుతాయి. రెండోది, ఈ బ్రహ్మసూత్రం అనేది భీమడోలు ఈ గ్రామంలోనూ అలాగే పేదల గ్రామంలో కూడా ఉందండి ఈ బ్రహ్మసూత్రం. అలాగే ఈ చుట్టుపక్కల ఏదంటే కనీసం 15-20 ఊళ్ళ నుంచి ఈ గుడికి వచ్చి తమ మొక్కులు తీర్చుకుని చాలా మంది వెళ్తారు. అలాగే రేపు మహాశివరాత్రి సందర్భంగా రేపు సాయంత్రం లింగోద్భవ సందర్భంగా అందరూ వచ్చి భక్తులు వచ్చి ఈ కార్యక్రమం జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో కేజీకి ₹4 పెరిగిన ఫీడ్ రేట్లు తగ్గించాలంటూ రేపు ఉదయం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు వినతి పత్రం అందజేయనున్నట్లు రైతు సంఘం అధ్యక్షుడు గొట్టుమొక్కల గాంధీ భగవాన్ రాజు తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఆయన మీడియాతో మాట్లాడుతూ సోమవారం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వనున్నట్లు తెలియజేశారు. నమస్కారాలు. గత 15 రోజుల కిందట ఏదైతే పాలకుల్లో మనం ఏదైతే జయ భారత్ క్షీరారామ ఆక్వా సంఘం ఆధ్వర్యంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మరి ఎవరైతే ఈ ఫీడ్ ప్లాంట్లు ఉన్నాయో అవి రేట్లు పెంచేలా ఉన్నాయి. మరి అప్పుడున్న రైతు పరిస్థితిని బట్టి మీరు పెంచితే రైతుకి ఇబ్బంది అవుతుంది, మరి దీని మీద పునరాలోచించాలని చెప్పి ఆ రోజు విజ్ఞప్తి చేయటం. కానీ గత 4వ తారీఖున మరి ఏదైతే కేజీకి ₹4 పెంచుతూ మరి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దాని మీద మరి తదుపరి ఏమి కార్యాచరణ చేయాలని చెప్పేసి మరి ఆలోచించుకుని ఎవరైతే ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో మరి ఏదైతే సంఘాలు ఉన్నాయో మరి ఆ సంఘాలు ఒక ప్రతినిధులందరూ కూర్చుని మరి దీని మీద ఒక నిర్ణయం రాయడం జరిగింది. ఏదైతే గతంలో మనకు ట్యాక్స్ రూపంలో మరి ఆ రోజు రేట్లు తగ్గించి మరి రైతు చాలా కోల్పోయి ఉన్న పరిస్థితుల్లో మళ్ళీ ఈ విధంగా ఫీడ్ రేట్లు పెంచటం, దాని తర్వాత మళ్ళీ ట్యాక్స్ తగ్గినా కానీ ఇప్పటికి కూడా ఈ యొక్క ఏదైతే కౌంట్ రేట్లు ఉన్నాయో అవి పెంచకుండా ఇవాళ ఎవరైతే రైతులు ఇబ్బంది పడుతున్నారో ఈ బాధలన్నీ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాలి. గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాలంటే ఎవరైతే మన ప్రజాప్రతినిధులు ఉన్నారో ఈ జిల్లాలో ఇక్కడ పాలకొల్లు నియోజకవర్గానికి మంత్రి రామానాయుడు గారు, అలాగే నరసాపురం ఎమ్మెల్యే గారు, ఆచంట పీతాన్ సత్యనారాయణ గారు, అలాగే భీమవరం కానీ ఉండి కానీ మన ఉంగుటూరు కానీ ఇలాగ ఎవరైతే ఈ ప్రజాప్రతినిధులు ఉన్నారో వారందరికీ రేపు ఉదయం ఏ నియోజకవర్గంలో ఉన్న ఆక్వా రైతులు అక్కడ ఉన్న ఆక్వా ప్రతినిధులు ఆ యొక్క శాసనసభ్యులకి ముందు వినతిపత్రాలు అందజేయాలని చెప్పి తీర్మానించుకున్నాం. అలాగే సోమవారం నాడు ఉదయం 10 గంటలకి ఈ జిల్లాలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న అన్ని సంఘాల ప్రతినిధులు మరియు ఆక్వా రైతులు కలిసి
కలెక్టర్ గారికి వినతిపత్రం అందచేసి ఏదైతే ఇప్పుడు రైతుల యొక్క కష్టాలు, రైతుల యొక్క బాధలు ఉన్నాయో ఇటు శాసనసభ్యుల ద్వారా అసెంబ్లీకి వెళ్ళే విధంగా, అలాగే కలెక్టర్ గారి ద్వారా ఎవరైతే ఆ మంత్రి గారు అచ్చెన్నాయుడు గారికి కానీ లేకపోతే ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళే విధంగా ఒక కార్యాచరణ రూపించుకుందామని చెప్పి నిన్న మా జిల్లా సంఘాల ప్రతినిధులందరూ కూడా తీర్మానించుకోవటం, ఆ రకంగా రేపు పొద్దున్న మరి ఏదైతే మన మంత్రి గారికి రేపు కొంతమంది వెళ్ళి మనం ఇక్కడ పొద్దున ఉదయం అందజేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన విద్యుత్ చట్టంతో ప్రజలకు ముప్పు వాటిల్లుతుందని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం బలవంతపు భూసేకరణ తక్షణం ఆపాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి బలరాం డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని పొచ్చలపల్లి సుందరయ్య భవనంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ విస్తృత సమావేశం ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కర్రి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి బలరాం మాట్లాడుతూ, చారిత్రాత్మకంగా నిర్వహించిన దేశవ్యాప్త సమ్మెను దేశంలో ఉన్న కార్మిక వర్గం, వ్యవసాయ కూలీలు, పేద రైతులు, కౌలు రైతులు, వృత్తిదారులు, గ్రామీణ పేదలు విజయవంతం చేశారని, ఈ సమ్మె భవిష్యత్ పోరాటాలకు నాంది అని అన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలన్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో పేదలకు హామీ ఇచ్చిన ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలో ఇంకెంత కాలం కాలయాపన చేస్తారని, తక్షణం జిల్లాలో భూసేకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు సీనియర్ నేత మంతెన సీతారాం, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కౌరు పెద్దిరాజు, కేతా గోపాలన్, బి వాసుదేవరావు, పివి ప్రతాప్, జిల్లా కమిటీ సభ్యులు జక్కంశెట్టి సత్యనారాయణ, గొర్ల రామకృష్ణ, దరికొండ శ్రీనివాస్, ఏ అజయ్ కుమారి, పుగాకు పూర్ణ, జిల్లా సీనియర్ నేతలు జుత్తిగ నరసింహమూర్తి, కె రాజా రామ్మోహన్ రాయ్, అన్ని మండలాల కార్యదర్శులు, కన్వీనర్లు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఫిబ్రవరి 12వ తారీఖున దేశవ్యాప్తంగా కోట్లాది మంది కార్మిక వర్గం, దేశంలో ఉన్న పేద రైతులు, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు, వృత్తిదారులు, గ్రామీణ పేదలు చారిత్రాత్మకమైనటువంటి సమ్మెని చేశారు. ఈ రోజున కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశానికి నష్టం కలిగించేటువంటి విధానాల్ని అవలంబిస్తుంది. అమెరికాతో చేసుకున్నటువంటి ఒప్పందాలు మన భారతదేశంలో ఉన్నటువంటి పారిశ్రామిక రంగాన్ని దెబ్బతీస్తాయి, వ్యవసాయ రంగాన్ని దెబ్బతీస్తాయి, తోళ్ల పరిశ్రమలను దెబ్బతీస్తాయి, వస్త్ర రంగాన్ని దెబ్బతీస్తుంది, ఔషధ రంగాన్ని దెబ్బతీస్తుంది. ఇంకా చెప్పాలంటే మన దేశం స్వయం సమృద్ధి అవటం కాకుండా మరలా అమెరికా మీద ఆధారపడేటువంటి దుస్థితికి తీసుకొస్తాయి. ఈ విధానాలను వ్యతిరేకించాలని విజ్ఞప్తి చేస్తాం. అలాగే కేంద్రంలో ప్రభుత్వం నూతన విద్యుత్ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం రాష్ట్రాల్లో ప్రజల మీద భారాలు పడటానికి, విద్యుత్ ఛార్జీలు పెరగడానికి, స్మార్ట్ మీటర్లు జనం మీద రుద్దటానికి ఉపయోగపడుతుంది. దీన్ని ఉపసంహరించాలని ఈ రోజున భీమవరంలో జరిగిన సిపిఎం సమావేశం తరఫున విజ్ఞప్తి చేస్తాం. అలాగే నూతన విద్యా చట్టం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది, ఈ ప్రభుత్వం కూడా అమలు చేస్తుంది. అంటే పేదవాళ్ళకి విద్యని దూరం చేసే పథకం ఇది. ఈ పథకంలో పేదవాళ్ళ విద్యకి ప్రాధాన్యం ఇచ్చేలాగా చూడాలని కోరుతాం. అలాగే ఈ రోజున పేద రైతులు, కౌలు రైతులు వారు అనేక సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. పండించే పంటలకి మద్దతు ధర లేదు. రైతులు మద్దతు ధర చట్టం అడిగితే ఆ చట్టం తీసుకురాకుండా వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసేటువంటి విధానాల్ని అవలంబిస్తున్నారు. గ్రామీణ పేదలకు ఉపయోగపడుతున్నటువంటి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పథకంగా రద్దు చేసి గ్రామ్ జీ పేరుతో చట్టాన్ని రద్దు చేసి పథకాన్ని తీసుకొచ్చారు. అంటే ఈ రోజున వ్యవసాయ కార్మికులు మాకు 10 దినాలు పెంచండి, కూలి పెంచండి, పట్టణ ప్రాంతాల్లో కూడా మాకు ఈ పథకాన్ని వర్తింపజేయండి అంటే దాన్ని దెబ్బతీసేలాగా మొన్న కేంద్ర బడ్జెట్ లో ఆ పథకానికి నిధుల్ని తగ్గించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా వసంతోత్సవం వైభవంగా జరిగింది. వసంత ఋతువులో స్వామికి జరిగే ఈ ఉత్సవానికి వసంతోత్సవం అని పేరు. ఈ ఉత్సవంలో స్వామికి సుగంధ పుష్పాలను, వివిధ రకాల ఫలాలను నివేదిస్తారు. బ్రహ్మోత్సవాల్లో అలసిపోయిన స్వామి అమ్మవార్లకు ఉపశమనం కలిగించేందుకు ఈ వసంతోత్సవాలు నిర్వహిస్తారని అర్చకులు తెలిపారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏపీ అసెంబ్లీలో రాష్ట్ర వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టిన మంత్రి అచ్చెన్నాయుడు. రైతులు రాజులుగా చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. 16 ఏళ్లలోపు చిన్నారులకు సోషల్ మీడియా వాడకాన్ని నిషేధించాలన్న ఎమ్మెల్సీ నాగబాబు. హోం, ఐటీ, విద్యాశాఖలు సమన్వయంతో పనిచేయాలని పిలుపు. కూటమి పాలనలో రాష్ట్రం పతనం వైపు అడుగులు వేస్తుంటే చంద్రబాబు మాత్రం పునర్నిర్మాణం అంటున్నారు. మండిపడ్డ వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్. గోవింద నామస్మరణతో మార్మోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.